సాధించుకుందాం 42% రిజర్వేషన్. సాధించుకుందాం 42% రిజర్వేషన్. చట్టబద్ధత కల్పించాలి 42% రిజర్వేషన్ కు. చట్టబద్ధత కల్పించాలి. విజయవంతం చేద్దాం ఎల్లుండి జరగబోయే సదస్సును. విజయవంతం చేద్దాం ఎల్లుండి జరగబోయే బీసీ హక్కుల సదస్సును. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. సాధించుకుందాం బీసీ రిజర్వేషన్లను. మాట్లాడాలి. బీసీల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. సాధించుకుందాం 42% రిజర్వేషన్. సాధించుకుందాం 42% రిజర్వేషన్. ఎల్లుండి అనగా 19వ తారీఖు బుధవారం రోజున జమ్మికుంట దగ్గర ఇందిరానగర్లో దినేష్ కన్వెన్షన్ హాల్లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో బీసీల రిజర్వేషన్ 42% పెంచాలని, అలాగే 42% పెంచుతూ ఆ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ మానవ హక్కుల వేదిక ఒక సదస్సును నిర్వహిస్తున్నది. ఈ సదస్సుకు మానవ హక్కుల వేదిక కార్యకర్తలతో పాటు అన్ని పార్టీలలో ఉన్నటువంటి ప్రధానంగా బీసీ నాయకులు, అట్లాగే మిగతా వాళ్ళు ఎవరైనా కూడా బీసీ రిజర్వేషన్లను సమర్థించేటువంటి ప్రజాస్వామికవాదులు ఎవరైనా వచ్చి వారి అభిప్రాయాలను చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఈ సదస్సు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని కోరుతున్నాం. ఈ సదస్సు నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశము, సందర్భం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేయటం జరిగింది. తర్వాత బీసీ డెడికేటెడ్ కమిషన్తో కూడా కొంత గణన చేయటం జరిగింది. అనంతరం ఈ 2025 మార్చిలో బీసీలకు 42% విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ పెంచుతూ ఒక బిల్లు పాస్ చేశారు అసెంబ్లీలో. అట్లాగే స్థానిక సంస్థలలో కూడా 42% స్థానాలను కేటాయిస్తూ ఒక బిల్లు పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లులు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి చేరినాయి. అక్కడి నుండి హోంశాఖ చేతిలో ఆ బిల్లులు ఉన్నాయి. ఇంతకాలంగా అవైతే పెండింగ్లో ఉన్నాయి. వాటి పరిస్థితి ఏమవుతుందో ఇప్పటివరకు మనం చెప్పలేము. మనం కోరుతున్నది ఏమిటంటే, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు, అట్లాగే బీసీ ప్రజలు, సమాజము, కార్యకర్తలందరూ కూడా అన్ని పార్టీల మీద ఒత్తిడి పెట్టి మేము ఎంతైతే ఉన్నామో మాకు అన్ని రంగాలలో దానికి తగిన ప్రాతినిధ్యం ఉండాలి అని కోరాలని, ఆ రకమైనటువంటి ఒత్తిడి పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహించింది. 19వ తారీఖు నాడు దినేష్ కన్వెన్షన్ హాల్లో మరి ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కనుక తప్పకుండా బీసీ కుల బాంధవులందరూ కూడా మరి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మరి అత్యధిక శాతము జనాభాలో బీసీలో ఉన్నాం కనుక మరి బీసీల కొరకు జరిగే ప్రయత్నాలలో మరి అది డిలే అవుతుంది కనుక మరి అది సాధించుకునేందుకు తప్పకుండా మనందరము మన యొక్క ప్రతిపాదనను, మన యొక్క ఉద్దేశాన్ని మరి ఎవరైతే ఈ రిజర్వేషన్లు చేస్తారో మరి వాళ్ళకు తెలిసే విధంగా, ప్రభుత్వాలకు తెలిసే విధంగా మనం ఆ సదస్సులలో పాల్గొని మన అభిప్రాయాలు చెప్పుకొని తప్పకుండా అన్ని విధాల ఈ యొక్క 42% సాధించుకునేందుకు మనందరం మరి నడుం కట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. 19వ తారీఖు నాడు దినేష్ గార్డెన్లో నిర్వహించినటువంటి ఆ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని చెప్పి మా తరఫున కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు ఐఏఎస్ చిరంజీవులు గారు, అట్లాగే ప్రొఫెసర్ సార్ కూడా పూర్తి స్థాయిలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా లంచ్ తర్వాత, లంచ్ ముందు ఒక సెషన్ తీసుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు, బీసీ సంఘాల ఆయా నాయకత్వాలు, అన్ని కుల సంఘాల నాయకత్వాలు పూర్తి స్థాయిలో
దీనిలో పాల్గొని మరి యొక్క ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క విధి విధానాలు రాబోయే రోజుల్లో ఏ పద్ధతుల్లో ఎవరెవరి పాత్ర ఎలా ఉండాలని చెప్పి సవినయంగా పూర్తి స్థాయిలో సమయం మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో సభను నిర్వహించడం జరుగుతుంది. ఇటు సభకు హుజురాబాద్ నియోజకవర్గంలోని బీసీ నాయకులందరూ, మహిళలు, మేధావులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై మన యొక్క 42% రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ను మనము యావత్ రాష్ట్రానికి తెలియాల్సిందిగా నేను కోరుతున్నాను. తప్పనిసరి బీసీ కుల బాంధవులు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని నేను బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుతున్నాను.